హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చంద్రగిరి టెంపుల్ దగ్గరికి వచ్చాము. అది ఆ టెంపుల్ మీకు చూపిస్తాను చూడండి. ఈ టెంపుల్ పేరు అయితే చైనీస్ భాషలో రాసింది, నాకు అర్థం కాలేదు. కాబట్టి దీన్ని తెలుగులో అయితే స్తూపము అంటారంట అని అనుకుంటారు అందరూ. అది ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు బయట నుంచి అంతా మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ హోటల్స్ ఉంటుంది చిన్నది, ఆ తర్వాత డ్రింక్ హోటల్స్ ఉంటాయి. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి బయట అన్నీ కనిపిస్తున్నాయి చూడండి. మేము ఎంట్రన్స్ ఇదే ఫస్ట్ వచ్చాము. అక్కడ ఒక కుర్రాడు కూర్చున్నాడు కదా, అతని దగ్గరికి వెళ్తే అక్కడ టికెట్ ఒకటి ఇస్తాడు. టికెట్ ₹5. ఆ టికెట్ తీసుకొని ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము చూడండి. ఎంట్రన్స్ లోపలికి వెళ్తున్నాము. గేట్లో స్లైడింగ్ గేట్ అనమాట, అంటే తోసింది రౌండ్ ఆఫ్ ది. లోపలికి వెళ్ళి ఎంటర్ అయ్యాము. ఎంటర్ అవ్వగానే ఆ ఎంట్రన్స్ పెద్ద టెంపుల్ కనిపిస్తుంది. మినిమం 40 feet హైట్ ఉంటుంది అది. దాని టెంపుల్ అండ్ స్తూపం అంటారు. ఇటు సైడ్ ఒక చిన్న స్తూపం లా ఉంది, అంటే చిన్న టెంపుల్ లా ఉంది. దానికి ఆపోజిట్ ఇటుపక్క ఒకటి ఉంటుంది. మేము ఇప్పుడు పెద్ద స్తూపం దగ్గరికి వెళ్తున్నాము చూడండి. అలా మీదకి వెళ్తున్నాను చూడండి. స్తూపం ఎంత పెద్దగా ఉందో. అంటే ఇది మొత్తం చైనా వాళ్ళదే. వాళ్ళు వచ్చి ఇక్కడ స్థిరపడడం వల్ల వాళ్ళకి సంబంధించినవన్నీ వాళ్ళు ఇక్కడ కట్టుకున్నారు చూడండి. అలాగా ఇవి సైడ్ రెడ్ కలర్లో కనబడుతున్నాయి రౌండ్గా. సైడ్కి అవి చక్రాలు తిప్పితే తిరుగుతాయి. మీకు అవి తిరిగింది నేను తర్వాత చూపిస్తాను. అదొక స్తూపము. చిన్నవి మినిమం ఒక 9 స్తూపాలు ఉంటాయి. ఇక్కడ గ్లాస్ తోటి కనిపిస్తుంది చూడండి. అక్కడ మీకు ఆ గ్లాస్ ఏంటని అక్కడికి వెళ్ళి చూసేసరికి ఆ గ్లాసులో ఒక 9 దీపాలు ఉన్నాయి. చుట్టూ గ్లాస్ ఫిట్టింగ్ చేసింది. పైన కొంచెం ఓపెన్ ఉంది ఎయిర్ పాస్ అవ్వడానికి. లోపల దీపాలు కనిపిస్తున్నాయి. మీకు కనిపించవు దగ్గరికి అంటే వెళ్ళలేదంటే. తీసాను. ఒకటి పైన ఓపెన్ ప్లేస్ ఉంది గాలి పాస్ అవ్వడానికి. ఆ తర్వాత ఎదురుగా కనిపిస్తుంది అదొక ఇది స్తూపం. ఇదొక చిన్న స్తూపం. అక్కడ ఒక స్తూపం కనిపిస్తుంది. ఇక్కడ లైన్గా 3 స్తూపాలు, దానికి ఆపోజిట్ కూడా 3 స్తూపాలు ఉంటాయి. అవన్నీ మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను గుడి చుట్టూ తిరుగుతాను. ఇందాక చక్రాల్లో కనిపిస్తున్నాయి కదా, అవి ఇవి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఆ టెంపుల్ స్తూపం అంతా చైనీ భాషలో ఉంది. తెలుగు భాష ఉంటే ఇంగ్లీష్లో ఏదో చెప్పొచ్చు, కానీ అన్ని భాషలు చెప్పలేము. ఆ చక్రాలు ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. దగ్గర చక్రాల్లో కూడా చైనీస్ భాష రాస్తుంది. అది తిప్పుతున్నాను చూడండి. నేను 3 తిప్పినాను. అవి అవ్వండి 3 తిప్పుతున్నాను. 3 తిప్పేసి వదిలేసాను. అలా తిరుగుతూనే ఉన్నాయి. చుట్టూ గుడి చుట్టూ అలాగే ఉన్నాయి అన్ని. ఇటు నుంచి ఈ శివ నుంచి ఆ శివరి దాకా గుడి రౌండ్ మొత్తం అవే ఉన్నాయి చక్రాలు. చైనీస్ భాషలో రాస్తున్నాయి చూడండి చక్రాలు. తర్వాత ఇక్కడ స్తూపం ఉంది. ఇక్కడ మన తెలుగు విగ్రహం ఒకటి ఉంది. విగ్రహం అంటే లేడీస్ విగ్రహం ఉంది అక్కడ ఒకటి పెట్టారు. గుడి చుట్టూ అక్కడ ఒక 10-15 పెట్టి ఉంటారు. ఆ విగ్రహాలు కూడా మీకు చూపిస్తాను నేను. ఇవ్వండి ఇక్కడ ఒకటి, ఇది ఒకటి చిన్న స్తూపం. ఇవ్వండి విగ్రహం సెంటర్లో ఉంది ఒక స్తూపము. మళ్ళీ విగ్రహం సెంటర్లో ఒక స్తూపం ఉంది. గుడి వెనకాల సైడ్కి వచ్చాము. ఆ చక్రాలు చూసారా, మినిమం 40 feet హైట్ ఉంటుంది. ఒక చక్రాలు ఉన్నాయి. వచ్చిన తర్వాత అవన్నీ అలా తిప్పితే అలా తిరుక్కొనే ఉంటాయి. కాకపోతే నేను తిప్పలేదు, అది తిరగలేదు. చూడండి అలా ముందుకు వెళ్తున్నాను. మొత్తం 9 స్తూపాలు ఉంటాయి. తర్వాత 9 గంటలు కొట్టే గుళ్ళు ఉంటాయి చిన్నవి, అవి కూడా చూపిస్తాను మీకు. చిన్నవి కదా, ఒక 2 అవి గంటలు కొట్టే, అది కూడా చూపిస్తాను చూడండి. ఇలా తీసుకుని అలా ముందుకు వెళ్తున్నాను. వాటి మీద భాషలు రాస్తున్నారు, కానీ మనకి తెలుగు అయితే ఏదో చెప్పగలము. చైనీస్ భాషలో ఉంది, మనకి ఏం అర్థం కావట్లేదు. దాంట్లో బొమ్మలు కూడా కొన్ని కొన్ని రకాలు ఉన్నాయి. చూసారు విగ్రహం అన్నానా, ఇదంతా లేడీస్ విగ్రహాలే ఉన్నాయి. అదొకటి పాతకాలపు శిల్పాలు అన్నమాట. విగ్రహం అంటే శిల్పాలు. అలా తిరిగాను, అలా ముందుకు వచ్చాను చూడండి. చక్రాలు అని చెప్పాను కదా, గురు అటు నుండి మళ్ళీ తిరిగి ఇటు వస్తే ఇక్కడ దాకా ఉన్నాయి. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను స్తూపము. అక్కడ నుంచి అలా ఇక్కడ గంట కొట్టిన ఇది ఒకటి ఉంది, దాని దగ్గరికి వెళ్తాము. ముందు ఒక చిన్న స్తూపం ఉంది. ఇక్కడ ఫోటో చూపిస్తాను చూడండి. ఆ స్తూపం మీద కింద ఫోటో, అదొక చెప్పలేము ఎలాగ ఉందంటే, నేనైతే అది చెప్పలేను. ఒక రాక్షస బొమ్మలా ఉంది అది. గంట కొట్టే విధానం ఇది చూడండి. ఇది చక్రం తిప్పితే చాలు. ఇవన్నీ బాల్, ఆ బాల్ పట్టుకొని నేను తిప్పుతున్నాను ఆల్రెడీ ఒకటి. తిప్పేసి మీకు చూపిస్తాను చూడండి. తిప్పుతున్నాను, తిప్పేసి వెనక్కి వచ్చాను. అది తిరుగుతుంది. తిరిగితే పైన ఒక రాడ్ ఉంటుంది. ఆ రాడ్ ఇలా గంటకు టచ్ అవుద్ది చూడండి. ఆ రాడ్ వస్తుంది.
చూడండి గంటకి టచ్ అవుతే అది ఒకసారి తిప్పేసి అది ఎన్నిసార్లైనా దాని అది స్పీడ్ బట్టి అలా గంట కొట్టుకునే ఉంటది. చూసారా? ఇదిగోండి గంట కొట్టే గుడి టెంపుల్ చిన్నది. అక్కడి నుంచి సైడు వాల్ ఉంటది. అలా నడుచుకొని వెళ్తున్నాం ఇటుపక్క. చుట్టుపక్కల మొత్తం జెండాలు మట్టుకు బాగా ఇచ్చారు. కలర్ కలర్ జెండాలు. అంటే క్లాతులు పెట్టారు. చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి. మొత్తం ఫుల్ కలర్స్ ఉన్నాయి. ఏ కలర్ అని చెప్పలేము. అన్ని కలర్స్ ఉన్నాయి. అలాగే నేను ఎన్ని గుళ్ళుగా లాస్ట్ వాల్ ఒకటి ఉంటుంది. ఆ వాల్ నుంచి నడుచుకుని అలా వెళ్తున్నాను. అన్ని మీకు చూపిస్తాను. ఒకసారి కింద నుంచి పైదాకా మొత్తము చూడండి. అక్కడ ఎన్ని ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి. ఎన్ని కలర్స్ కలర్స్ జెండాలు. వాటి మీద చైనీస్ భాషలో రాసింది. మన తెలుగు భాషలో కొన్ని కొన్ని గ్రంథాల్లో రాసి పెట్టించుతారు కదా, ఆ టైప్లో అన్ని రాస్తున్నాయి. స్తూపం మీద కొన్ని కొన్ని బొమ్మలు వేసినారు. అవి ఏంటో మనకు తెలియదు. చూడండి. కానీ చూడడానికి అంటే చాలా బాగున్నాయి. ప్లేస్ తక్కువ ఉంది. మినిమం ఒక ఎకరం కూడా ఉండదు. ఉంటే 80 సెంట్లు కూడా ఉండదు అనుకుంటున్నాను. మినిమం 60 సెంట్లు ఉంటుంది. 60 సెంట్లో బాగానే డెకరేట్ చేశారు. ఇవ్వండి. ఈ చుట్టూ ప్లారీ కూడా లేదు. ప్లారీ కూడా తక్కువ ఎత్తున్నారు. మినిమం 4 అడుగులు ఉంటుంది. ఇదే లాస్ట్ వాల్ మేము వెళ్తుంది. ఈ లాస్ట్ వాల్ చూస్తే గుడి సెంటర్లో ఉంటుంది. చుట్టుపక్కల 9 స్తూపాలు ఉంటాయి. గంటలు కొట్టి 2 స్తూపాలు ఉంటాయి. చూడండి అవన్నీ చూపిస్తాను. ఈ స్తూపాల చుట్టూ జెండాలు అంటే ఉన్నాయి. నాకు ఎగురుతున్నాయి చూపిస్తున్నా. నాకు అడిగితే మట్టుకి జెండాలే చాలా బాగున్నాయి. అట్రాక్ట్ చేస్తున్నాయి జెండాలు. కలర్ కలర్గా చూడడానికి. ఇటుపక్క ఉన్నాయి, ఇటుపక్క ఉన్నాయి. చూడండి గుడి చుట్టూ జెండాలు ఉన్నాయి. చూస్తున్నారా? చూడండి గుడి చుట్టూ అటుపక్క అండ్ ఇటుపక్క రెండు పక్కల జెండా అంటించినాం. ఫుల్గా ఉన్నాయి జెండాలు గుడి చుట్టూ. ఎంట్రన్స్ లోనే కొంచెం తక్కువ ఉన్నాయి కానీ మొత్తం 3 పక్కల మొత్తం ఫుల్గా జెండాలు వేసింది. అలా అలా ముందుకెళ్తున్నాము. చూడండి మా బామ్మది నడుచుకొని వస్తున్నాడు. చూడు వెనకాల కెమెరాని పట్టుకుంటుంటే. చూడండి రెడ్ కలర్, వైట్ కలర్, బ్లూ కలర్, రెడ్ కలర్, లైట్ రెడ్ కలర్, లైట్ బ్లూ కలర్ మొత్తం. ఇందాక కొట్టాను కదా గంట, అది రైట్ సైడ్కి ఉంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ గంట దగ్గరికి వెళ్తున్నాను. ఇదిగోండి ఇదే లెఫ్ట్ సైడ్ గంట. ఇది డ్యామేజ్ అయిపోయిందని మూస్తున్నారు. ఆపేసినాము. మరి కొట్టలేదు. అక్కడ నుంచి మీకు చూశాను. అక్కడ నుంచి నేను బయటకు వచ్చేస్తాను. మరి లోపల లేదు అన్ని చూసాను కదా. ఇప్పుడు నేను బయటకు అలాగే వచ్చేస్తున్నాను. బయటకి చూడండి. నేను అలా బయటకు వచ్చినాను. నేను మరొకసారి అవి మొత్తం చూపిస్తాను మీకు. చూడండి ఇక్కడ నుంచి మీకు డ్రోన్ వీడియో ఉంటుంది. చూడండి డ్రోన్ టేకప్ చేశాను. డ్రోన్ ఆల్రెడీ పైకి ఎగిరింది. అలా పైకి ఎగరేసాను డ్రోన్ని. ఆ గుడికి సెంటర్గా డ్రోన్ యాడ్ చేశాను. షూట్ చేశాను. కాబట్టి గుడి కొంచెం ముందుకు వెళ్తుంది డ్రోన్ అలాగా. చూడండి కొంచెం కెమెరా డౌన్ చేశాను. కనిపించడానికి కొంచెం నీట్గా కనిపిస్తాను. కెమెరా డౌన్ చేసి డ్రోన్ కొంచెం పైకి లేపుకొని ముందుకు వెళ్తున్నాను. చూసారా? అలా కెమెరా డౌన్ చేసుకొని డ్రోన్ పైకి లేపుతున్నాను నేను. చూడండి ఇది ఆ స్తూపం, పెద్ద స్తూపం. దాని చుట్టూ 9 స్తూపాలు ఉంటాయి. 9 పక్కల 12 స్తూపాలు. అటు సైడ్ 3, ఇటు సైడ్ 3, 4, 3, 12 స్తూపాలు ఉంటాయి. గంట కొట్టిన 2 స్తూపాలు ఉంటాయి. చూసారా? ఆ టెంపుల్ దగ్గరికంటే వెళ్ళాను డ్రోన్ తోటి. డ్రోన్ పట్టుకొని మీకు చుట్టూ చూపిస్తాను. చూడండి సైడ్కి వచ్చాను. ఇక్కడ పావురాలు తిరుగుతున్నాయి. డ్రోన్కి ఏమైనా తగిలితే బిజారని కొంచెం నేను భయపడుతున్నాను. అందుకని డ్రోన్ మళ్ళీ డౌన్ చేశాను. చూసారా? ఆల్రెడీ పావురాలు తిరుగుతున్నాయి. కనిపిస్తున్నాయి మీకు? డ్రోన్ ఇప్పుడు నేను సెంటర్లో కొంచెం సైడ్కి పెట్టి పైకి లేపుతున్నాను డ్రోన్కి. డ్రోన్ అలా పైకి లేచింది. కొంచెం ముందుకు తీసుకెళ్తున్నాను ఆ స్తూపం ముందుకు సెంటర్కి. చూడండి కరెక్ట్గా అది స్తూపం. పైనుంచి చూస్తే యాక్చువల్లీ ఇలా ఉంటుంది. చూసారా ఎలా కనిపిస్తుందో? మనం
ముందు నుంచి సైడ్ నుంచి చూసింది వేరు కానీ పైనుంచి తీస్తే మొత్తం ఎక్సలెంట్‌గా కనిపిస్తది. ఏది ఒక డిజైన్ రూపంలో ఉంటది. స్క్వేర్‌గా. స్క్వేర్ టైప్‌లో ఉంటది. చూడండి మొత్తం మీకు చూపిస్తాను. మొత్తం ఎంట్రన్స్ గ్రీన్ కలర్ ఉంది ఎంట్రన్స్. మిగతా ఈ 2 పక్కల ఉండేయి గంట గూడులంటారు. ఇంకా డ్రోన్ ఇంకా పైకి లేపుతున్నాను. ఒకసారి మీకు బాగా ఇచ్చేయడానికి. పైకి లేపి అలా తిప్పుతున్నాను చూడండి డ్రోన్‌ని. ఇంకా అలా పైకి లేపుతున్నాను. నాకేమీ లేదు. ప్రాబ్లమ్ ఏంటంటే అక్కడ పావురాలు ఉండడం వల్ల నాకు ప్రాబ్లమ్. అలా కొంచెం కెమెరా అలా ముందుకు పంపించి అక్కడ చిన్న చెరువులా ఉంది. పెద్ద చెరువే. చిన్నదనుకోండి కానీ పెద్ద చెరువే. కనిపిస్తుంది. అది మీకు చెరువు. ఇది చంద్రగిరి హౌస్ విలేజ్. ఆ తర్వాత మళ్ళీ అది చూపించి మళ్ళీ ఇక్కడికొచ్చాను. మళ్ళీ ఇలా కొంచెం క్రాస్ చేసి మళ్ళీ చెరువు దగ్గర చూపిస్తాను. ఆ చెరువు పక్కన వెళ్తే పెద్ద గుడి ఉంటుంది. అది నెక్స్ట్ వీడియోలో మీకు అంతా చూపిస్తాను. ఈ డ్రోన్ వీడియో కాబట్టి నేను కొంచెం ముందుకెళ్తున్నాను చెరువు దగ్గరికి. సరే మళ్ళీ చెరువు దగ్గరికి వెళ్ళాను కొంచెం ముందుకి. ఇక్కడ ఏముందని చూడడానికని డ్రోన్‌తో కొంచెం ముందుకు పంపించాను డ్రోన్‌ని. డ్రోన్ అలా ముందుకెళ్ళింది. తర్వాత అలా కొంచెం పైకి కిందకి ఇచ్చేసాను. మళ్ళీ అలా డ్రోన్ వెనక్కి తీసుకొస్తున్నాను. కొంచెం డౌన్ చేశాను డ్రోన్‌కి. అలా డ్రోన్ డౌన్ అయింది. ఒకసారి మళ్ళీ టర్నింగ్ చేస్తున్నాను చూడండి. టర్నింగ్ చేశాను. మళ్ళీ పార్క్ దగ్గరికి తీసుకొస్తున్నాను. టెంపుల్ దగ్గరికి. టెంపుల్ దగ్గరికి ఆల్రెడీ ఎంటర్ అయ్యాము డ్రోన్ తోటి. ఇది పొజిషన్. క్లియర్ కనిపిస్తుంది కదా! ఇది టెంపుల్. టెంపుల్ దగ్గరికి వచ్చాము. టెంపుల్ ముందు ఉంది డ్రోన్. నేను కొంచెం చూపిస్తున్నాను చూడండి. అది మళ్ళీ వెనక్కి తీసుకెళ్తున్నాను. మీకు చాలా బాగా కనిపిస్తుంది ఇదైతే. చూడండి. వెనక్కి తీసుకెళ్ళాను. అలా ముందుకు తీసుకొచ్చాను. డ్రోన్ మూడో టెంపుల్ ఉంది. అది పార్ట్ 3లో మీకు చూపిస్తాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.